బ్రో హాయ్ బ్రో. Yeah, hi, bro. సో మొన్న హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చింది కదా, 24 అవర్స్ లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు పుష్ప 2 టాప్ లో ఉండేది, ఇప్పుడు హరిహర వీరమల్లు క్రాస్ చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఈ వ్యూస్ అన్ని కూడా ఫేక్ వ్యూస్, పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చి ఫేక్ వ్యూస్ తెప్పించుకున్నాను అంటున్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? అలా చెప్పే వాళ్ళకి వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ అప్ చూసారు కదా, అది చూపించాను బ్రో వీడియో. బ్రో మనకి ప్రపంచంలో ఉండేది ఒకటే కోహినూర్, ప్రపంచంలో ఉండేది ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఇట్లా ఈ సినిమా గురించి ఎందుకు ఇంత ట్రోలింగ్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంతే బ్రో, ఆయన పదవిలో లేనప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ట్రోలింగ్స్ అనేవి పవన్ కళ్యాణ్ గారికి కొత్తది కాదు, పదవిలో ఉన్నప్పుడు ట్రోలింగ్స్ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అవుతానే ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్లో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చూస్తున్నాం. ఉన్షర్కల్ క్యారెక్టర్లో సినిమా అయితే ర్యాంప్ ఉంటుంది ఖచ్చితంగా. బ్రో ఇప్పుడు ఏ హీరో ఏ సినిమా వచ్చినా కూడా ఎవరు ఇంత ట్రోల్ చేయరు. బట్ ఈయన రాజకీయంలోకి పోయిన సినిమా చేసినా కూడా ప్రతి ఒక్క దానికి చిన్న విషయాన్ని కూడా ట్రోల్ చేస్తారు. భయం అసలు రాజకీయాల్లో లేనప్పుడే ఒక్కొక్కరికి చెక్కేశాడు. రాజకీయాల్లో ఉండి అసలు పవర్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఒక్కొక్కరికి భయంతో చేస్తున్నాడు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ గారి ఫస్ట్ సినిమా కదా, సో మరి 24th కి సినిమా రిలీజ్ డేట్ రోజు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? థియేటర్స్ దగ్గర కావచ్చు. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నారు. మన రీసెంట్ గా ఒకసారి బెంగళూరులో ఒక వీడియో చూసారా? ఆ వీడియో నేను ఫస్ట్ చూస్తానే ఏదో టీఎస్ లోనో లేకపోతే ఏపీలోనో జరిగింది అనుకున్నా, ఒక ర్యాలీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ర్యాలీ. కానీ అది ఒక బెంగళూరులో జరిగింది. సో ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు సార్. తమిళనాడులో చూసారా, రీసెంట్ గా తమిళనాడులో మీట్ కూడా పెట్టారు, అక్కడికే వెళ్ళారు. ఇంకా మరి పాన్ ఇండియా స్టార్ అయిపోయినట్టే కదా సినిమా రిలీజ్ కాకముందే. ఇంకా స్టార్ ఏంది బ్రో, పవర్ స్టార్, ఇప్పటికే పవర్ స్టార్. బ్రో హాయ్ బ్రో. సో ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ 24 అవర్స్ లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు టాప్ పొజిషన్ లో పుష్ప 2 ఉండేది, ఇప్పుడు క్రాస్ చేసింది. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే హరిహర వీరమల్లు ట్రైలర్ వ్యూస్ ఫేక్ వ్యూస్, డబ్బులు ఇచ్చి మరి వ్యూస్ తెప్పించుకున్నారు అంటున్నారు. నిజం అనుకోవచ్చా? ఇండస్ట్రీలో 10 సినిమాలు ఫ్లాప్ అయినాక ఇది ఒక సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మా పవర్ స్టార్ అన్న ఫ్యాన్స్ కానీ, పవర్ స్టార్ అన్న క్రేజ్ కానీ ఎవరికేం తెలిసి చెప్పాను. ఇప్పుడు పుష్పతో అంటే నిన్న మొన్న అల్లార్జున్, నిన్న మొన్న అదేది పాన్ ఇండియా వాళ్ళు కరెక్ట్ గా మా అన్న ఒకవేళ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక సినిమా తీస్తే అన్ని షేక్ అవుతాయి. ఇప్పుడే కాదు, అత్తారింటికి దారి ఫిలిం అందరూ గుర్తుంటుంది కదా, పైరసీ ఫస్ట్ హాఫ్ మొత్తం పైరసీ వచ్చేసింది రేపు రిలీజ్ అన్నప్పుడు. అట్లాంటిది కూడా ఇండస్ట్రీ ఇటు కొట్టింది. మరి ఎందుకు ఈయన గురించి, ఈయన సినిమా గురించి కావచ్చు, రాజకీయ జీవితం గురించి కావచ్చు, ప్రతి దానికి ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? మరి బతుకుతారు అందరికి ఉండాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఒకటే బతికితే కాదు కదా, పవన్ కళ్యాణ్ అన్న మీద ఏడ్స్తో కూడా బతుకుతారు. అట్లాంటి ఏడ్స్ అని అంతే ఏం చేస్తావు, ఏడ్స్ మా పవన్ కళ్యాణ్ అన్న స్టెప్ ముందుకే పోతాడు తప్పితే వెనకైతే పోతలేదు కదా, మాకు అదే చాలు. మరి ఒక సినిమా చూసి చాలా సంవత్సరాలు అయింది, పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా, డెప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి 24th కి మీ సినిమాని, మీ హీరోని ఏ విధంగా విన్ చేపిస్తారు మీరు? థియేటర్లో తగలబడిపోతుంది. గతంలో చూసింటాం భీమ్లా నాయక్, అదే వకీల్ సాబు, థియేటర్ల స్పీకర్లు పేలిపోయినాయి, థియేటర్లు చినిగిపోయినాయి అవి అని. ఈసారి అట్లా కాదు, సీట్లు కూడా పైకి లేసింది, 4DX అట్లా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫిలిం కూడా భారీ ఎత్తున ఫస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయి, అన్ని రికార్డ్స్. పుష్ప అన్నది ఆ సినిమా మళ్ళా గుర్తు చేసుకోవాలంటే కూడా భయపడతారు. అట్లాంటి కలెక్షన్ ఏం చెప్తారు మరి ఇట్లా ట్రోల్ చేస్తాను? వాళ్ళ గురించి ఏం చెప్తాం అన్న, చేయని అన్న, వాళ్ళు బతకాలి కదా, అందరూ బతకాలా, అట్లా బతకని ఏడ్స్ అని ట్రోల్ చేస్తుంది ఏమన్నా కానీ. మా పవన్ కళ్యాణ్ అన్న ఒకవేళ ఈ ఫిలిం ఫస్ట్ రోజు కలెక్షన్లు గుర్తు పెట్టుకోవాలంటే కూడా మీకు ఆ జ్ఞాపక శక్తి సరిపోతుంది అంటారు. లేదన్నా ఇన్ని అబద్ధాలు, అవి చాలా తక్కువ, ఆ వ్యూస్ కూడా చాలా తక్కువ. ఇంకా రికార్డులే బ్రేక్ అవుతాయి, ఇంకా అవి చాలా తక్కువ. ఇంకా ముందు చూస్తే రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి. టోటల్ గా ఇండియా వరల్డ్ మొత్తం షేక్ అయిపోతుంది. ఎందుకు లేదన్న అబద్ధాలన్నా, అబద్ధాలు. అది ప్రజల సినిమా, అది హరిహర వీరమల్లు సినిమా ప్రజలకి సంబంధించిన సినిమా. నువ్వు అడుగు కావాలంటే ఎవరన్నా అడుగు, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేని వ్యక్తి లేడు అసలు, ఎవరు లేరు. ఆ మనిషి వ్యక్తిత్వం కానీ, సినిమాల పరంగా యాక్టింగ్ కానీ. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడిన వాళ్ళు, ఆ సినిమా చూడని వాళ్ళు అయితే లేరు ఎవరు. కాబట్టి ఎన్ని అనేవాళ్ళు అంటూ ఉంటారు, వాకేవాళ్ళు వాడుతూ ఉంటారు, ట్రోల్స్ వస్తుంటాయి, సినిమా బాగుండదని, బాగలేదని, అదని ఇదని. కానీ ఆయన సినిమాని అయితే ఎవడు ఆపలేడు. అట్లా ఎవడు వాళ్ళు అవుతుంది చెప్పండి, ఒక స్టేట్లో ఆపాలేమో, ఇతర స్టేట్లో ఆపలేరు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి దేవుడు ఆయన. ఎందుకంటే పేదవాళ్ళకి సాయం చేసి ఎవరన్నా
ఎవరైనా సరే నాకు ఈ సమస్య ఉందని బాగా వెంటనే చేస్తాడు. కాబట్టి సినిమాలో అన్న రియాలిటీలో అన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక దేవుడు అయితే. కాబట్టి ఏంటంటే ఆయన సినిమా చూడాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు కూడా చెప్పేది ఒకటే, సినిమాని ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళని పట్టించుకుని అసలు వినద్దు. అలాంటివన్నీ అనేవాడు అంటూ ఉంటాడు, ఇందులో గ్రాఫిక్స్ అని, ఇది వేస్ట్ అని, విఎఫ్ఎక్స్ అని, బాగలేదని, ఎప్పుడెప్పుడు 5 ఏళ్ళ నుంచి అని. కాబట్టి ఏంటంటే అసలు ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి భీమన్న తర్వాత సినిమాయే రాలేదు అసలు. కాబట్టి ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది థియేటర్ వెయిటింగ్ ఉంది. పైగా ఆయన చెప్పాడు క్లారిటీగా, థియేటర్లో వచ్చిన సినిమా నాది, ఓటీటీలు వచ్చిన ఆదాయం మొత్తం పేద ప్రజలకే చేస్తాను. కాబట్టి ఏంటంటే అదే మంచితనం. ఎంత చెప్పి తక్కువే. ఎవరు చేస్తారో చెప్పండి. ఇంత ఎవరు అడిగితే వెంటనే కాదనకుండా వెంటనే సహాయం చేస్తాం. ఎవడైనా చేస్తుంటే మనమంతా చేద్దాం, అదే చేపిద్దాం అందరం. మనమే చూద్దాం థియేటర్ పోయి. పుష్ప సినిమా, బాహుబలి సినిమా అంటే రికార్డులు బ్రేక్ చేయడం ఏం లేదు, దాంతో పోటీగా అనమాట. అంటే కలెక్షన్ రావడం బాగా, ఆ కలెక్షన్ బాగా రావడం వల్ల ఏమవుతుంది, పేద ప్రజలకు సహాయం చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయరు అనమాట. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా చేసేదైనా రాజకీయం చేసేదైనా మన కోసం అనమాట. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా మనం ఆడిద్దాం. ఈ సినిమాకు ఒక 10,000 కోట్లు 5,000 కోట్లు వస్తే బాగున్నాం, మనం చూద్దాం. అది కానీ బాహుబలి కన్నా కూడా పుష్ప కన్నా కూడా ఈ సినిమాకి జై పవర్ స్టార్. ఆయన మరి హరిహర వీరమల్లు ట్రైలర్ కి ఒకటే రోజుల 24 hours లో 48 million వ్యూస్ వచ్చినాయి. సో అవి ఫేక్, వాళ్ళు డబ్బులు పెట్టి తీసుకొచ్చారు ఆ వ్యూస్ అంటున్నారు. మీరేమంటారు? వీడియో చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుందా చెప్పండి? ఆకలితో ఉన్నాం కదా. సినిమాల్లోకి వెళ్ళి సంవత్సరాలు అయితే పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు క్లిమ్స్ వచ్చి కూడా 1.5 year 1 year దాటిపోయింది. సో సినిమా త్వరలో ఈ మంత్లో ఉంది. సో ఆటోమేటిక్గా ఏమున్నదని ఆతృత అనేది ఉంటుంది ఖచ్చితంగా. చూశారు, దాంట్లో డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల తర్వాత తీసినా బ్లాక్ బస్టర్ కొడతాడు అన్న. సో 4-5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆటోమేటిక్గా వ్యూస్ వస్తే డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఆయన పొజిషన్కి అసలు అంత కావాలనుకుంటే మరి మొన్న ట్రయల్ లాంటి ఈవెంట్కి వచ్చి ఇంకా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయేది కదా. నేను వస్తే ఇంకా రోడ్డు బ్లాక్ అయిపోతుంది. బాలనగర్ నుంచి సికింద్రాబాద్ వరకు మరి లక్షల కోట్ల వ్యూస్ వస్తాయి. నా ట్రైలర్ లాంటి ఈవెంట్ కూడా నేను పోతాను ఆయన అనుకుని రాయించుకోదా? ఎందుకు రాలేదు మరి? అవసరం లేదు కదా. చాలా సంవత్సరాలు అయితే సినిమా రాక ఆకలితో ఉన్నాం, చూసినాం, ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా ఉంది. అది ఫేక్ ఎవరైతే అంటారో వాళ్ళు ఫేక్. అయితే అలా అనుకుంటే ప్రతి పాట ఇట్లా రిలీజ్ అవ్వగానే గంటకు 1,00,000 పోతుంది. ఫోక్ సాంగ్ మినిమం 1,00,000 మినిమం గంట కాగానే. అవన్నీ ఫేక్ అనుకోవాలా? ప్రతి సినిమా ట్రైలర్ రాగానే టీజర్ రాగానే లక్షల కోట్ల మిలియన్లో పోతున్నాయి. అవన్నీ ఫేక్ అనుకుంటే ఇది ఫేకే మరి. నమస్తే మేడం. సో హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 hours లో 48 million+ వ్యూస్ వచ్చాయి. అయితే అప్పటి వరకు టాప్ ప్లేస్ లో పుష్ప 2 ఉండేది. అయితే ఇక్కడ క్రాస్ చేసింది కాబట్టి ఫేక్ వ్యూస్ పెట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి మరీ అంటున్నారు. సో మీరు నిజం అనుకుంటున్నారా? ఫేక్ న్యూస్ అంటే నేను నమ్మను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పోలిస్తే ఇంకా చెప్పలేమా అని నిజం న్యూసే. అంటే ఇప్పుడు పవర్ స్టార్ గారి సినిమా వస్తుందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా ఫుల్ హల్చల్ ఉంటుంది. సో మరి ఇప్పుడు 24th సినిమా వస్తుంది. సో ఈ సినిమా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. మనం న్యూస్ చూసాం కాబట్టి ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవచ్చు. చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే పవర్ స్టార్ గారి నార్మల్గా ఆయన సినిమాలు చూస్తామంటే మీకు ఏమనిపిస్తుంది? బాగుంటుంది అతను యాక్టింగ్ స్కిల్స్ కానీ. పవర్ స్టార్ అంటే ఇక మనకు తెలుసు కదా, ఖుషీలో చూసాం కదా, అలా బాగుంటుంది. నేనైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఏదైనా డైలాగ్ గుర్తుందా? నాకు కొంచెం తిక్కు ఉంది. థ్యాంక్ యూ. హరిహర వీరమల్లు ట్రైలర్ ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో పుష్ప 2 ఉండేది వ్యూస్ పరంగా. ఇప్పుడు హరిహర వీరమల్లుకి 24 hours లో 48 million వచ్చాయి. అయితే ఇప్పుడు ఫేక్ వ్యూస్ ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి మరీ ఫేక్ వ్యూస్ తెప్పించుకున్నారు అంటున్నారు. సో మరి నిజం అనుకోవచ్చా? దానికి ఒక బస్సుగా ఎన్ని చూస్తుంటే అసలు బస్సే లేని సినిమా ఇంత వ్యూస్ రిలీజ్ అయినా ట్రైలర్ రిలీజ్ అయిన 24 hours పూణే క్రాస్ చేసింది. ఫేక్ అని ఎందుకు అన్నా? ఇప్పుడు ఎందుకు అనుకోవాలి? ఆయన పాన్ ఇండియా లెవెల్లో కావచ్చు, రాజకీయాల పరంగా కావచ్చు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కావచ్చు, ఫుల్ ఫేక్ వచ్చింది కదా. పాన్ ఇండియా లెవెల్
అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో వచ్చినాక పాన్ ఇండియాలో ఇదే ఫస్ట్ సినిమా ట్రైలర్లోనే దీని మీద హైప్స్ ఇట్లా ఫేక్ న్యూస్ ఏమన్నా సృష్టించడం మన గుజరాత్ కూడా అన్నాడు. దీన్ని ఒరిజినాలిటీగా మన వ్యూస్ మనం ఇస్తే సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎక్కడ మైనస్ ఉంది, ఎక్కడ ప్లస్ ఉంది తెలుసుకోవాలి. మంచి సందేశం ఇచ్చాడు. ఆ సందేశం ఇచ్చిన కొన్ని రోజులకే 10 days అయింది అనుకుంటా. ఇప్పుడే ఇది ఫేక్ న్యూస్ నాకు 100% నాకైతే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫేక్ న్యూస్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముందని అనేది పవన్ కళ్యాణ్కి అవసరం లేకపోవచ్చు, ఆ మూవీ టీంకి అవసరం ఉంది కదా. మూవీ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసి తన రెవెన్యూ తీసుకొని పోతాడు. తను జస్ట్ సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసినట్టు దాకా ఎక్కడ ఎవరికి కనిపించలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అవసరం ఉండదు, అది సినిమా టీంకి అవసరం. సినిమాలో నటించే యాక్టర్లకి, నిర్మాతలకి, వీళ్ళకి అవసరం ఉండొచ్చు. ఏదైతే ఆ వ్యూస్ మాత్రం ఫేక్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మీద అంత బజ్ లేదు. ఒక్క పాన్ ఇండియా సినిమా హైయెస్ట్ బాహుబలికి దగ్గరికి వచ్చిన సినిమా ఆ వ్యూస్ని టచ్ చేసిందంటే దాటింది అంటున్నారు. ఇంకా అయితే నా ఒపీనియన్ ప్రకారం ఫేక్ అయితే అనిపిస్తుంది. దయచేసి ఇలాంటి ఫేక్ కాకుండా ఒరిజినాలిటీతో వస్తే చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ వ్యూస్ పరంగానే ఫేక్ క్రియేట్ చేస్తే మరి సినిమా వచ్చిన తర్వాత ఇట్లా కలెక్షన్స్ అన్ని కూడా ఫేక్ చేస్తారు అనుకోవచ్చా మరి? అనుకోదు, అంటే సినిమా కలెక్షన్స్ కోసమే ఇలా వ్యూస్ ఫేక్ చేస్తే ఎక్కువ ఇంతమంది చూసారని సినిమాని బజ్ విపరీతంగా పెరిగిద్దనే ఆలోచనతో కావచ్చు. చూద్దాం రేపు కలెక్షన్స్ కూడా ఏమన్నా ఫేక్ చేస్తారా, ఒరిజినాలిటీగా చూపిస్తే. ఇంతవరకైతే పెద్దగా ఫేక్ చేసినట్టు పవన్ కళ్యాణ్ చిత్రాలు కనిపించలేదు. అట్లానే ఈ సినిమా కూడా ఫేక్ చేయకుండా ఒరిజినాలిటీ కలెక్షన్స్ ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించింది వాళ్ళ మూవీ టీంకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కోరుతున్నాం. ఇలా వద్దు, మన ఒరిజినాలిటీతో రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే వాళ్ళ మూవీ టీంకి చెప్తాడో దాన్ని ఫాలో అవుతాడో. అలా కాకుండా దాన్ని పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోకుండా ఉంటే మాత్రం దీన్ని మరింత ఫేక్ని మరింత ప్రమోట్ చేసిన వాటిగా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అవుతుంది. కాబట్టి ఇలాంటిది ఒరిజినాలిటీతో రండి. హరిహర వీరమల్లుకి ఇప్పుడైతే బజ్ వచ్చింది, కొంచెం బజ్ క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా కలెక్షన్స్ ఎంత కూడా రికార్డ్స్ అనేది కొట్టాలని కోరుకుంటున్నాను.